నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. కొంతమంది వ్యక్తులు తమ వద్ద ఉన్న వస్తువులకు కొన్ని రకాల ప్రత్యేకతలు ఆపాదించి వాటిని తమ స్వార్థానికి కాకుండా సాటివారి మేలు కోసం, ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు. అటువంటి వారి కోవలోకి వస్తాడు ప్రస్తుతం మనం చెప్పబోయే కథలోని మంగలి. కథ పేరు రాజుగారి మంగలి. కథా రచయిత శ్రీ ఆర్ సీతాపతి గారు. పుష్కలావతి నదీ తీరాన ఒక చిన్న రాజ్యం ఉండేది. దాన్ని పాలించే రాజు ఆకస్మికంగా చనిపోవటం చేత ఆయన కొడుకు సుదర్శనుడు అనేవాడు చాలా చిన్నతనంలో రాజయ్యాడు. అతనికి రాజ్యపాలనలో మంత్రి మొదలైన వారు సాయపడుతూ వచ్చారు. సుదర్శనుడి అంతరంగిక సలహాదారు ఆస్థాన మంగలి. ఆ మంగలి నడివయసు దాటుతున్నవాడు, మంచి లోకజ్ఞానం కలవాడు. సుదర్శనుడి తండ్రి పాలించినంత కాలము ఆయన తన మంత్రికి సైతం చెప్పటానికి వీలులేని రహస్యాలను ఈ మంగలికి చెప్పి అతడి సలహాలు తీసుకుంటూ తద్వారా చాలా లాభాలు పొందుతూ ఉండేవాడు. రాజ్యాభిషేకం అయినది లగాయతూ సుదర్శనుడిని వెంటనే పెళ్ళాడమని మంత్రి మొదలైన వాళ్ళు ఒత్తిడి చేయసాగారు. రాజ్యానికి ఒక్క రాజే కాదు, రాణి కూడా ఉండాలని అన్నారు. సుదర్శను చూద్దాం చూద్దాం అని మాట దాటించేస్తూ వచ్చాడు. సంగతి ఏమిటంటే సుదర్శనుడికి పెళ్ళాడాలనే ఉన్నది. కానీ అతనికి ఆడవాళ్ళంటే చాలా అనుమానం. అందంగా ఉన్నవాళ్ళు నీతిగా ఉండరని, అందము నీతి ఉన్నవాళ్ళల్లో సాధుత్వం ఉండదని, అన్నీ ఉన్నవారిని ఎన్నిక చేయటం ఎవరి వల్ల కాదని అతని భయం. అయితే ఈ మాట మంత్రి మొదలుగా గల వాళ్లతో అనటం అనుచితంగా ఉంటుంది. ఒకరోజు మంగలి సుదర్శనుడికి గడ్డం గీకుతూ, మన రాజుగారు వివాహం మాట తలపెట్టకుండా ఉన్నారేమి అని ప్రతివాళ్ళు అడిగేవాళ్లే బాబయ్య, నాకు మాత్రం ఏం తెలుసును అని జవాబు చెబుతున్నాను. అంతకంటే మంచి సమాధానం ఉంటే అదే చెబుదును అన్నాడు. వెంటనే సుదర్శనుడు స్త్రీల విషయంలో తనకి ఉన్న సందేహం చెప్పేసి, ఒరే, కులగోత్రాలు వద్దు, చూడచక్కనిది, నీతి గలది, మంచితనం గలది అయిన కన్యను ఎలా తెలుసుకోవటమో నీకు తెలిస్తే చెప్పు, ఈ క్షణంలో పెళ్ళాడేస్తాను అన్నాడు. మంగలి ఒక్క క్షణం ఆలోచించి, అదే సమస్య అయితే దానికి ఉపాయం ఉన్నది బాబయ్య. నా దగ్గర ఒక అద్దం ఉన్నది. అందులో ఎవరిని చూసినా వాళ్ల కుళ్ళంతా కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. తమకు ఎవరినన్నా చేసుకోవాలని అనిపిస్తే నాకు కాస్త అవకాశం ఇప్పించారంటే నా అద్దంతో వాళ్ళ జాతకం చదివేస్తాను అన్నాడు. ఈ మాట వినేసరికల్లా సుదర్శనుడికి ఎక్కడ లేని ధైర్యము వచ్చేసింది. ఒరే, నాకు కావలసిన భార్యను సంపాదించి పెట్టావంటే నీ మేలు ఎన్నటికీ మరవను అని పంపేశాడు. ఆ రోజు అతను తన సభలో తాను పెళ్లాడు నిశ్చయించినట్లు ప్రకటన చేశాడు. సాయంత్రానికల్లా ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. రాజుగారు కులము హోదా పాటించారట. ఆయనకు కావలసినది బుద్ధిమంతురాలు, అందగత్తే అయిన కన్య. ఈ వార్త తెలుస్తూనే అందగత్తెలము అనుకున్న వారు అంతా అద్దాలలో తమ తమ ముఖాలను చూసుకొని, ఇది రాణి కాబోయే ముఖమేనా అని తమను తాము ప్రశ్నించుకున్నారు. అయితే మర్నాడు తెల్లవారేసరికల్లా మరొక పుకారు కార్చిచ్చులాగా నగరమంతటా వ్యాపించింది. అదేమిటంటే రాజుగారు పెళ్ళాడబోయే కన్యను రాజుగారి మంగలి తన మంత్రపు అద్దంలో చూస్తాట. ఆ దెబ్బతో వారి గుట్టుమట్లన్నీ అతనికి తెలిసిపోతాయట. ఈ మాట వింటూనే రాణి అవుదామని ఆశపడ్డ వారి అందరి గుండెల్లోనూ రాయి పడింది. రాణివాసం మాట దేవుడెరుగు, తమ గుట్టంతా ఆ వెధవకు తెలిసిపోతే పరువుగా బతికే యోగ్యత ఉంటుందా? వారం గడిచిన రాజుగారిని పెళ్ళాడటానికి ఒక్క కన్య కూడా ముందుకు రాలేదు. రాజుగారు తన పనివాడితో, ఎరా, పెళ్ళాడు పెళ్ళాడు అని ఇన్నాళ్ళు నన్ను చంపుకు తిన్నారే, పెళ్ళాడతానన్న తర్వాత ఒకరు ముందుకు రారేం అని అడిగాడు. నా అద్దం సంగతి అందరికీ తెలుసు బాబయ్య. అందులో ముఖం చూపించడానికి ఎన్ని గుండెలు ఉండాలి? దారి తప్పి మనిషిగా పుట్టిన ఏ దేవతో తమని పెళ్ళాడాలి, కానీ మామూలు ఆడది తమతో పాటు సింహాసనం మీద కూర్చొనిస్తానా అన్నాడు మంగలి దర్పంగా. అలా అయితే నువ్వు ఒక నెల రోజులు దేశాటన చేసి నీ అద్దం మెచ్చిన దాన్ని తీసుకురా అన్నాడు సుదర్శనుడు. దారి ఖర్చులకిచ్చిన సొమ్ము తీసుకుని మంగలి దేశాటనకు బయలుదేరాడు. అతను ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి రాజుగారి ఆజ్ఞాపత్రం చూపించి రాజుగారి వధువును వెతుకుతున్నానని గ్రామ పెద్దలకు చెప్పి రాణి కాదగిన కన్యలు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడిగేవాడు.
అందరూ తలా ఒక పిల్ల పేరు చెప్పేవారు. ఒకరు చెప్పిన పిల్లను మరొకరు కొట్టి పారేసేవారు. నలుగురు గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా ఒక్క పిల్ల పేరు కూడా చెప్పడం జరగనే లేదు. ఇలా గ్రామాలు చూసుకుంటూ మంగలి చాలా దూరం వెళ్ళాడు. ఒకనాటి మధ్యాహ్నం అతను ఒక కొండ ప్రాంతం చేరుకున్నాడు. అతనికి ఆకలి దప్పి కలిగాయి. కొంత దూరం ఎగువన గొర్రెల మంద కనిపించింది. వాటిని కాసే మనిషి కోసం వెతుక్కుంటూ కొండ ఎక్కేసరికి కొండ నీడ పట్టున ఒక బాలిక కనబడింది. అమ్మాయి, ఆకలి మండిపోతున్నది. దగ్గరలో గ్రామం ఉన్నట్టు లేదు. తినటానికి ఏమన్నా ఉన్నదా అని మంగలి ఆ పిల్లని అడిగాడు. అటుపక్క గ్రామం ఉన్నది, కానీ నువ్వు ఆకలితో ఏం పోతావు? నేను తెచ్చుకున్న కూడు తిని తాత అంటూ ఆ పిల్ల తన మూట విప్పి తాను తెచ్చుకున్న జొన్న రొట్టెలు కూర పెట్టింది. వాటిని తిని తాపేటికాయలో నీళ్లు తాగి అతను తేరుకున్నాడు. ప్రాణం నిలబెట్టావు తల్లి అంటూ మంగలి ఆ పిల్లకేసి చూసి దిగ్భ్రమ చెందాడు. ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉన్నది. చెంపకు చారిడిచి కళ్ళు, నవ్వితే సొట్టలు పడే బుగ్గలు, బారెడు పొడుగున్న జుట్టు, పాత బట్టలు కట్టుకుని కూడా ఆమె పార్వతీదేవిలాగా ఉన్నది. ఆహా, ఈ పిల్లకు తల దువ్వి కుప్పు పెట్టి పట్టుబట్టలు కట్టి నగలు అలంకరించినట్టయితే ఈమె ముందు ఏ రాచకన్య నిలబడగలదు? ఈమె స్వభావం కూడా ఎంతో మంచిది. కల్లా కపటము లేని మనిషి అనుకున్నాడు మంగలి. అతను ఆ పిల్లతో, అమ్మా, నిన్ను మా రాజుగారికి ఇచ్చి పెళ్లి చేస్తాను, ఒప్పుకుంటావా అని అడిగాడు. రాజుగారికి భార్య కావటం అంటే మాటలా తాత? అది నా వల్ల అవుతుందా అన్నదామె. నువ్వు చేయవలసినది ఏమీ లేదు. ఇప్పుడు ఉన్నట్టు ఉంటే చాలు. నిన్ను రాజుగారికి చూపిస్తాను, నా వెంట వస్తావా అన్నాడు మంగలి. ఆమె ఒప్పుకున్నది. ఇద్దరూ బయలుదేరి రాజభవనం చేరుకున్నారు. మంగలి అంతఃపురంలో దాసీల చేత ఆ పిల్లకు చక్కగా స్నానం చేయించి అలంకరింపజేయించాడు. దాసీలు ఆమెకు జుట్టు అందంగా ముడివేసి పువ్వులు పెట్టి ఆమె శరీరానికి సుగంధ లేపనాలు పూసి ఆపాద మస్తకము నగలు పెట్టి మంచి బట్టలు కట్టపెట్టి తీసుకువచ్చేసరికి మంగళకే కళ్ళు చెదిరాయి. ఈ మనిషేనా గొర్రెలు కాచుకుంటూ ఉండని పిల్ల అని అతను అనుకున్నాడు. అతను తన ఇంటి నుంచి ఒక అద్దం తెచ్చి అందులో రాజుగారికి ఆ పిల్ల ప్రతిబింబం చూపించి, చూడండి బాబయ్య, పిల్లలో ఒక మచ్చ ఉన్నదేమో అన్నాడు. సుదర్శనుడు అద్దం లోపలి బింబాన్ని చూసి పిల్లను చూసి పరవశం చెంది ఆమెను పెళ్లాడతానన్నాడు. వివాహ సమయంలో మంగలికి మంచి జాగీరు లభించింది. అందరికీ మంగలి అద్దంలో ఎంతో గురి కుదిరింది. గొప్ప గొప్ప వాళ్ళందరూ తమ తమ భార్యల ప్రతిబింబాలను ఆ అద్దంలో చూసి వాళ్ళని గురించి నిజం తెలుసుకుందామని అనుకున్నారు. కానీ అందుకు అవకాశం ఇవ్వకుండా మంగలి, అద్దం పగిలిపోయింది బాబయ్య, నిక్షేపం లాంటి అద్దం అని అందరి ముందు అనేశాడు. కథ సమాప్తం.